తెలంగాణలో ఆత్మహత్యలు బంద్ చేయాలంటే మాకేం తిక్కబుట్టి మాట్లాడతలేం కదా, మాకేం తిక్కబుట్టి ఎందుకు మాట్లాడాలి, తిక్కబుట్టి ఎందుకు మాట్లాడాలి? మేము ఫస్ట్ తెలంగాణను మొదలు పెట్టినప్పుడు యూనివర్సిటీలో మొదలు పెట్టినప్పుడే చెప్పారు, వీళ్ళకి అంతేం పని లేదు, పృథ్వీరాజ్ ఇతరాజులకు 369 చచ్చిపోయినాక మళ్ళీ తెలంగాణ ఎక్కడదే, వీళ్ళకి బాగా సోకున్నది, పోలీసు వ్యాన్లలో పోవాలి, జై జై అనాలి, అందులో పోయి సెల్లలో పోవాలి, వాడికి పెడితే ఇంత టిఫిన్ చేసి మళ్ళీ బయటికి రావాలి, వీళ్ళకి సోక్ అయిందని చెప్పాను. మేము అనుకున్నాం అట్లనే అనుకోండి రా భాయ్, పిచ్చోళ్ళ సంఘం అనుకోండి, తెలంగాణ పిచ్చోళ్ళ సంఘం అనుకోండి. ఆ తెలంగాణ పిచ్చోళ్ళతోనే తెలంగాణ వచ్చింది, మనందరం పిచ్చోళ్ళం కనుక ఇక్కడ కూర్చున్నాం. ఈ తెలంగాణ పిచ్చోళ్ళతోటే రేపు తెలంగాణ భవిష్యత్తు ఉంటుందని చెప్పదలుచుకున్నాను. మీకు నాయకులు చెప్పంగానే ఊరుకుడు కాదు. మా హరికృష్ణబాయి కూడా చెప్తున్నా, మొన్న ఓట్లు అటు ఇటు కాగానే టీఆర్ఎస్ చుట్టూ తిరిగిందని తెలిసింది, నాకు తెలియదు ఎంతనో ఏందో కానీ లేలే అరే ఉన్నది చెప్తున్నా బైసాబ్, ఉన్నది చెప్తున్నా, తెలిసింది అట్లా. జర రా గురించి జర ఎవరి గురించి మాకేది లేదు, అందరు దొంగలు ఉన్నారు తెలంగాణ రాజకీయ వ్యవస్థ లెక్క. ఇప్పుడు కవిత గురించి చెప్పి మా వీటల్లో వచ్చి రేపు పొద్దుగాలు నినాదం బరాబర్ ఇస్తుందాం ఇక్కడికి వచ్చి కూర్చోండి. కానీ నేనేమంటున్నా, అది కూడా ఆయన చెప్పిన కేసీఆర్ చెప్పినట్టుగానే లంకలో పుట్టినటువంటి అన్ని ఏంటి రాక్షసులే, అది కూడా కేసీఆర్ కవిత అంటే ఆమె కూడా రాక్షసే, ఆమెను కూడా నమ్మాల్సిన అవసరం లేదు. నిజంగా నాయకులు కావాలంటే ఇగో ఇక్కడ కూర్చున్నారు కదా, ఇగో వీళ్ళని తయారు చేద్దాం. ఈ కవితలను, సరితలను, అనితలను మర్చిపోదాం జర దయచేసి. వాళ్ళకి ఎవరికి హక్కు కూడా లేదు, వాళ్ళు చాలా బచ్చగాళ్ళు. తెలంగాణ ఇలా కవిత ఎందుకు వచ్చి మాట్లాడుతున్నది, ఇంట్లో పోరున్నది కాబట్టి బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. రేపు వచ్చేస్తుంది మీరు అనగానే విఠల్ పిలిచిండు, ఇక్కడ రఘు కూడా ఇంటర్వ్యూలో చెప్పిండు, నువ్వు వచ్చిన ధర్నాకు రానగానే రేపు ఆమె ముందుకు వచ్చి ఇక్కడ కూర్చొని చేస్తుంది, మళ్ళా కుప్పకాడికి వచ్చి తనకపోయే ప్రయత్నం చేస్తుంది. ఇది దయచేసి రానియొద్దు. తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని జాగ్రత్తగా మన మూడో కన్నుతోని చూడాల్సిన అవసరం ఉన్నది, లేకపోతే తెలంగాణకు భవిష్యత్తు లేదు. ఎంత దుర్మార్గులు, నిరుద్యోగులకు వృత్తిగా లైబ్రరీలు పెట్టి మేమే భూమ పెట్టి మేమే చదివిస్తామంటే కూడా నమ్మినాం, అన్ని నమ్మినాం కదా. కానీ ఇక నమ్మేది లేదు, ఏ పాలిటిషియన్ నమ్మేది లేదు. ఉద్యమాలే శరణ్యం, మనకు బరాబర్ ఉద్యమాలే శరణ్యం. మనమంతా మీరంతా కలిసి కట్టుకుండి నాన్ వైలెంట్ మూవ్మెంట్ తోటి, ఇది కూడా చెప్తున్నా మళ్ళా, నాన్ వైలెంట్ మూవ్మెంట్ తోటి వైలెన్స్ కనుక పోతే ఇక దాన్ని ముంగడ పడనియరు. మనందరి మీద ఇప్పటికే ఏం చేయకుండానే పోలీసుల హరాస్మెంట్ తోని ఆత్మహత్యలు జరిగిన 4 ఆత్మహత్యలు చేసుకున్నారు నిరుద్యోగులు నిన్న మొన్న. ఈ గ్రూప్స్ వీళ్ళు ప్రభుత్వాలు చేసినటువంటి లంగా పనులకు, దొంగ మాటలకు నలుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీ అందరికీ చెప్తున్నా ఏంటంటే, నేను ప్రతిసారి చెప్తుంటా, తెలంగాణ నీడ్ సోల్జర్స్ నాట్ మార్టైర్స్ అని. తెలంగాణ నీడ్ సోల్జర్స్ నాట్ మార్టైర్స్. తెలంగాణకు అమరులు కాదు, సైనికులు కావాలి, నిజమైన సైనికులు కావాలి. రాజకీయ వ్యవస్థను, ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థను సంపూర్ణంగా మార్చకపోతే వీళ్ళు ఇవే కథలు పెడతారు. 4-5 ఉద్యోగాలు ఎంత బరితెక్కించి అబద్ధాలు మాట్లాడుతున్నారో. ఊర్లలో వాళ్ళకి సంబంధించిన రాజకీయ పార్టీలు కనుక అంబేద్కర్ విగ్రహం కాడికో, పూలే విగ్రహం కాడికో, గాంధీ విగ్రహం కాడికో, చౌక్ల కాడికి వస్తే ఊర్లలో ఒక 15-20 మంది పిల్లలు వాళ్ళను ప్రశ్నించే స్థాయికి కనుక మన చైతన్యం తీసుకపోతే మన కాళ్ళ కాడికి వచ్చి మన నౌకర్లు ఇచ్చిపోతారు వాళ్ళు. ఈ పైరవులతో కాదు. మీరు చూడండి, అందరికీ తెలుసు. ఒక ఆఖరి ముచ్చట చెప్పి నేను ముగిస్తా. గ్రూప్ 1లో ఎన్ని ఘోరాలు జరిగినాయో మీ అందరికి ఎరికే కదా. నాకు సర్వీస్ వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు, నాకు ఎట్లా వచ్చిందో నాకు అర్థమైతే లేదన్నా అని. నేను అబద్ధం చెప్తలేదు, అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు. ఇక్కడ 800-900 మందికి ఒక్కొక్కరికి కింద ఉన్నోనికి మార్కులు, 1 మార్కు 2 మార్కుల తేడాతో వచ్చిన చరిత్ర ఎక్కడ ఉన్నదా? అది రేవంత్ రెడ్డికే పాసిబుల్ అయింది. అది ఒకటే కొన్ని సెంటర్లు అసలు లేనేలో, అది పెద్ద చటపడతాం. అందరు చూసిరు కదా మీరంతా. ఇంత ఘోరమైన పరీక్ష. నేను ఒక్క ఉదాహరణ కదా ఒకటే చెప్పిన. వీళ్ళు మేనేజ్ చేసిరా, మేనేజ్ చేయలేదా, వీళ్ళు అసమర్థంగా పనిచేసిరా తెలియదు, కానీ ఇది ఘోరమా కాదా? అసలైన నౌకరు రావాల్సిన పుస్తకాలు రాసిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో తిరిగిన వాళ్ళు, 5-6 పుస్తకాలు రాసిన వాళ్ళు కూడా మేమంతా కూర్చున్నప్పుడు విఠల్ మా దగ్గరకు వచ్చి కూర్చొని చెప్తున్నా, నాకు రాకమే కానీ నా దగ్గర 1.5 నెలల కోర్సు చేసినోడు, కాన్వెంట్ స్కూల్లో చదివినోడు వచ్చి నా దగ్గర కోచింగ్ తీసుకున్నాడు, వానికి నాకన్నా డబుల్ మార్కులు వచ్చినాయి అని అన్నాడు. ఇది అన్యాయమా కాదా? అసమర్థులు వాళ్ళ లెక్క వీళ్ళనే అసమర్థులను తీసుకుపోయి అక్కడ కూర్చోబెడుతున్నాడు. దాని మీద ముఖ్యమంత్రి ఏదో వాళ్ళ నోటికి ఏదో అది మాట్లాడుతున్నారు. ధన్యులం ఇవాళ సోషల్ మీడియా అనేది ఒకటి ఉన్నది కాబట్టి మనం మాట్లాడేది కనీసం ప్రజలలో పోతున్నది. మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఏవి చూపిస్తలేవు. మోతీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, రగసొంటోళ్ళని జర వాళ్ళ నా జాగాలు ఉండని 10-15 ఏళ్ళు వాళ్ళ జర్నలిజంలో ఉండని, రాజకీయాల గుంజకండి ప్లీజ్. చెప్పగానే రగన్న ఏమైనా నువ్వు ఇంకెన్ని రోజులు ఇక రావాలి, నువ్వు పట్టాలి, జెండా పట్టాలిగా, అవసరం లేదు. జర్నలిజంలోనే ఉన్నది, తన చేయాల్సిన పాత్ర చాలా ఉన్నది. ఇంకా ఈ సమాజాన్ని మార్చేటువంటి పాత్ర రఘుతో పాటు ఇంకొంతమంది జర్నలిస్టుల మీద ఉన్నది. ఆర్ కృష్ణ ఛాయ్ డబ్బులట ఇచ్చిన రూపాయి ఇచ్చినట, 10 రూపాయలు ఇచ్చిన, చాలా మంది ఇచ్చిన వాళ్ళు ఉన్నారులే.
సరే రాజకీయాలు చేసేటోళ్ళ గురించి పక్కకు పెడితే ఎలా బతుకుదెరువు గురించి కూర్చున్నాం ఇక్కడ. మన అన్నదమ్ములు వలసెళ్ళిపోతుంటే, మన అక్క చెల్లెళ్ళు బీడీలు చేస్తుంటే, మన తల్లిదండ్రులు తిప్పల పడుకుంటా అప్పులైనా సరే చదువుకోమంటుంటే, దేనికి ఒక చిన్న ఆశ ఉద్యోగం వస్తుందని మన ఆశ కూడా. వాళ్ళ ఆశ అంతా మన మీద ఉన్నదో, మన ఆశ కొలువు మీద ఉన్నదో, మన ఆశను అడియాస చేసేటువంటి దుర్మార్గులు, దొంగలు, జోకర్ గాన్లు ప్రభుత్వాలలో కూర్చున్నంతసేపు మనకి తిప్పలు తప్పది. ఇవాళ ఈ 2వ తారీఖు ఇస్తాడని నాకు నమ్మకం లేదు. ఒకవేళ ఇచ్చినా దాన్ని అమలు చేస్తాడని నమ్మకం నాకు అస్సలే లేదు.